కొంతమంది బయట ఫుడ్ ఏమీ తినరు, ఇంటి ఫుడ్డే తింటూ ఉంటారు. అయినప్పటికీ కూడా లూజ్ మోషన్స్ అవుతూ కడుపు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఇది ఆశ్చర్యపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? కొన్ని పదార్థాలలో అంటే గోధుమలు లాంటి వాటిలో ఉండేటువంటి గ్లూటెన్ తోటి ఎలర్జీ. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన శరీరానికి బలాన్ని ఇచ్చే గోధుమలే కొంతమందిలో ప్రాణాంతక శత్రువుల కింద మారతాయన్న సంగతి మీకు తెలుసా? ఆరోగ్యకరమైన ఆహారమే రోగనిరోధక వ్యవస్థని ఎందుకు రెచ్చగొడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సాధారణ కడుపుబ్బరింపు వెనకున్న ఆ చిన్న పేగులో ఉండేటువంటి వేళ లాంటి నిర్మాణాలు కరిగిపోయే ప్రమాదం దాగుండొచ్చు. సొంత కణజాలాన్ని శరీరం ఎందుకు వేటాడుతుందో మీకు తెలుసా? రక్తహీనత, నిరంతరం అలసటగా ఉండటం, వీటి వెనక ఈ ఆహారంలోని ఒక ప్రోటీన్ నిశ్శబ్దంగా విధ్వంసం సృష్టిస్తూ ఉండొచ్చు. ఈ మర్మమైన స్థితిని ఎలా గుర్తించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? గోధుమలు, బార్లీ ఇలాంటి ఆహార పదార్థాలు ప్రాణాలకు మీదకి తెచ్చేటటువంటి ఆ వింత పరిస్థితి వెనుకున్న శాస్త్రీయ రహస్యాలు నిజంగా ఆశ్చర్యకరం. శరీరంలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ దారి తప్పి చేసేటువంటి ఈ పోరాటం వల్ల కలిగేటువంటి నష్టాన్ని సరిచేయటం ఎంతో అవసరం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది గోధుమలు లాంటి వాటితోటి కొంతమందికి ఎలర్జీ వస్తూ ఉంటుంది. గ్లూటెన్ ఇంటాలరెన్స్ లేదా గ్లూటెన్ ఎలర్జీ అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే బయట ఫుడ్ ఏమీ తినరు, ఇంట్లో చేసేటటువంటి ఆహారమే తింటూ ఉంటారు. మంచి ఫుడ్ అయితే తింటున్నాను డాక్టర్ గారు, అయినా కానీ మోషన్స్ ఎందుకు అవుతూ ఉన్నాయి డాక్టర్ గారు, కడుపు నొప్పి ఎందుకు ఉంది అంటూ ఉంటారు. దీనికి సంబంధించిన ఈ ముఖ్యమైనటువంటి అంశాలు మీరు తెలుసుకోవటం అవసరం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో ఒకళ్ళు సీలియాక్ వ్యాధి అనే తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇది మీకు తెలుసా? మనం రోజు తినేటటువంటి గోధుమలు, బార్లీ లాంటి ధాన్యాలలో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీను ఈ సమస్యకు ప్రధాన కారణం కింద ఉంటుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దీన్ని గ్రహణి లేదా అగ్నిమాంద్యం అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. దీంట్లో వచ్చేటువంటి మలబద్ధకం, విరేచనాలు ఈ మిశ్రమ పరిస్థితి కింద మనం పరిగణించవచ్చు. శరీరంలో జఠరాగ్ని క్షీణించడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక విషతుల్యమైన ఆమం అంటే టాక్సిన్స్ పెరిగిపోవటం ఈ వ్యాధి మూల సిద్ధాంతం, మూల సూత్రం. ఇక ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఈ సందర్భంగా అసలు సీలియాక్ వ్యాధి అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. సీలియాక్ వ్యాధి అనేది ఒక రకమైన స్వయం ప్రతిరక్షక వ్యాధి, ఆటోఇమ్యూన్ డిసీజ్. దీంట్లో శరీరం తన సొంత కణజాలాన్ని శత్రువు కింద భావించి దాడి చేస్తుంది. మనం గ్లూటెన్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఆ చిన్న పేగు ఉంటుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్ గోడలపైన ఉన్న విల్లై అనే వేళ లాంటి భాగాన్ని నాశనం చేస్తుంది. ఈ విల్లై అనేవి మనం తినేటటువంటి ఆహారం నుంచి విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు గ్రహించడానికి చాలా కీలకం. ఇవి దెబ్బతిన్నాయనుకోండి, మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా అది శరీరానికి వంట పట్టదు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది, అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ వ్యాధికి దారితీసేటువంటి కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకోవటం అవసరం. సీలియాక్ వ్యాధి రావడానికి కేవలం ఆహారం మాత్రమే కారణం కాదు, జన్యుపరమైన కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. ఉదాహరణకు HLA-DQ2 అలాగే HLA-DQ8 ఇలాంటి జన్యువులు ఒకవేళ ఉన్నాయనుకోండి, అలా ఉన్న వాళ్ళల్లో ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్నతనంలో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, పేగుల్లో ఉండే ఆ సూక్ష్మజీవుల అంటే గట్ మైక్రోబియం తాలూకు సమతుల్యత దెబ్బతింటం, ఇలాంటివి ఈ సీలియాక్ డిసీజ్కి పరిస్థితిని ఎక్కువ చేస్తాయి, ప్రేరేపిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ సమస్య ఉంటే ఎవరికైనా ఇతరులకు వచ్చేటువంటి ప్రమాదం 10 రెట్లు పెరుగుతుంది. అసలైన ఛాలెంజ్ ఏంటంటే లక్షణాల వైవిధ్యం, అంటే డిఫరెన్స్ చాలా వేరీడ్గా ఉంటుంది. అందుకే ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ లక్షణాలు మనిషి నుంచి మనిషికి మారుతూ ఉంటాయి. కొంతమందిలో జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి, మరి కొంతమందిలోనేమో శరీరంలో ఇతర భాగాలపైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఉదాహరణకు జీర్ణకోశ లక్షణాల విషయాన్ని తీసుకుంటే తరచుగా వచ్చేటువంటి విరేచనాలు, కడుపు నొప్పి, గ్యాస్ వల్ల వచ్చేటువంటి ఉబ్బరింపు, వికారం, మలబద్ధకం ఇలాంటివి ప్రధానంగా కనిపిస్తాయి. తిన్న ఆహారం అరగకపోవడం వల్ల మలం జిగురుగా దుర్వాసనతో కూడి ఉంటుంది. ఇక శారీర ఇతర భాగాలు దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇది కూడా తెలుసుకోవాలి. రక్తహీనత వల్ల వచ్చేటువంటి విపరీతమైన అలసట ఈ వ్యాధిలో అతి సాధారణ లక్షణం.
అలాగే ఎముకల సాంద్రత తగ్గటం అంటే ఆస్టియోపొరోసిస్, కీళ్ళ నొప్పులు, నోట్లో పుండ్లు, చర్మం పైన దద్దులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నాడీ వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది. దీంతో తలనొప్పి, అలాగే కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఇలాంటివి కూడా ఉండొచ్చు. చిన్నపిల్లలు అయితే ఎదుగుదల మందగిస్తుంది, అలాగే బరువు పెరగకపోవటం ఇలాంటివి కూడా గమనించవచ్చు. మరి ఈ రోగ నిర్ధారణ పద్ధతులు ఎలా ఉంటాయి, ఇది కూడా తెలుసుకోవడం అనేది అవసరం. సిలియాక్ వ్యాధిని గుర్తించడానికి మామూలుగా అనేక ఖచ్చితమైన ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు రక్త పరీక్షల విషయం తీసుకుంటే రక్తంలో టిష్యూ ట్రాన్స్గ్లూటామినేజ్ IgA అంటారు. ఇలాంటి మెయిన్గా యాంటీబాడీస్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే ఈ వీటితో పాటుగా మనం చేసేటువంటి మొక్క పరీక్ష అంటే ఈ బయాప్సీ, రోగ నిర్ధారణకి ధృవీకరించడానికి ఈ చిన్న పేగు నుంచి ఆ చిన్న కణజాలాన్ని సేకరించి పరీక్షించే బయాప్సీ అనేది అవసరం అవుతుంది. దీని ద్వారా ఆ వెళ్ళ ఎంతవరకు దెబ్బతిన్నాయి అనేది నేరుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీనికి చక్కటి చికిత్సా విధానాలు ఉన్నాయి అందుబాటులో. సిలియాక్ వ్యాధి చికిత్సలో కేవలం మందుల కంటే జీవనశైలి మార్పులు, అలాగే ఆహార నియమాలు ఇవి చాలా కీలకం. ఒకసారి ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే జీవితాంతం కూడా గ్లూటెన్ లేని ఆహారం అంటే గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం అనేది తప్పనిసరి. దీన్నే ఆయుర్వేదంలో పథ్యాపథ్యాలు అంటారు. ఈ సందర్భంగా దీనికి సహాయపడేటువంటి కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవచ్చు. ఇంట్లో లభించే పదార్థాలతోటి జీర్ణశక్తిని పెంచుకోవటం, పేగుల లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించడం అనేది ఇక్కడ అత్యంత కీలకం. దీనికి ఒక మంచి కాంబినేషన్ ఉంది. జీలకర్ర ధనియాల కషాయం. ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలని నీటిలో మరిగించి ఆ నీళ్ళని గోరువెచ్చగా తాగాలి. ఇది అగ్నిని ప్రజ్వలింపజేసి ఆహారం సులభంగా అరిగేలాగా చేస్తుంది. అల్లం రసం. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కని సైంధవ లవణం అద్ది నమలటం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మరొక అద్భుతమైన పదార్థం ఉంది. దేవతలకి అమృతం ఎలాగో మనకి ఇది అలాగా. ఇదే మజ్జిగ. తాజా మజ్జిగలో కాస్త చిటికెడు జీలకర్ర పొడి, అలాగే వాము పొడి కలిపి తీసుకోవాలి. మజ్జిగ అనేది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచడానికి, ఈ గ్రహణి సమస్యను తగ్గించడానికి అద్భుతమైన ఆహార ఔషధం. ఇంకొక అమేజింగ్ ఫ్రూట్ రెమెడీ ఉంది, దానిమ్మ రసం. రోజు ఒక గ్లాసు తాజా దానిమ్మ రసం తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గుతుంది, పేగుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని దీంతో తగ్గించవచ్చు. ఇక ఈ సమస్య ఇలాగే ఉంటే మాత్రం అప్పుడు ఈ ఆయుర్వేద చికిత్స అనేది అవసరం అవుతుంది. ఆయుర్వేదం ఈ వ్యాధిని నిదాన పరివర్జనం అంటే వ్యాధికి కారణమయ్యేటటువంటి అంశాలని తొలగించడం ద్వారా ట్రీట్ చేస్తుంది. వీటిలో కొన్ని మొడాలిటీస్ ఉన్నాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది శమన చికిత్స గురించి. దోషాలని శాంతింపజేసి ఇక్కడ వీటిని ప్యాసిఫై చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. అలాగే రెండోది ప్యూరిఫికేషన్ థెరపీస్ అంటే శోధన చికిత్స. శరీరంలో ఉండేటటువంటి విష పదార్థాన్ని తొలగించడానికి వమనం, విరేచనం ఇలాగ పంచకర్మ ట్రీట్మెంట్స్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైనటువంటి ఒక మొడాలిటీ ఏమిటంటే ఆహార చికిత్స. కేవలం సులభంగా అరిగేటటువంటి గ్లూటెన్ లేని ఆహార పదార్థాల నుండి బియ్యం, జొన్నలు, రాగులు ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరం ఈ పాటికే నీరసించుంటుంది. అందుకని దీనికి రసాయన చికిత్స ఉపయోగపడుతుంది. దెబ్బతిన్న కణజాలాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఔషధాన్ని వాడాల్సి ఉంటుంది. ఇక దీనికి చక్కని మూలిక మిశ్రమాలు ఉన్నాయి. ఈ మూలిక మిశ్రమాలని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు బిల్వ చూర్ణం. ఇది బేల్ అంటారు. అంటే ఈ పండు గుజ్జు లేదా చూర్ణాన్ని నీటితో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పేగుల కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే ఇంకొక హెడ్ రెమెడీ ఉంది, కుటజ చూర్ణం. ఇది కుటజ చెట్టు బెరడుని మజ్జిగతో కలిపి తీసుకోవాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. అలాగే అతి ముఖ్యమైనటువంటి ఒక ఔషధం ఉంది. మనం వాగుల దగ్గర ఆ చెట్ల మనం సెలయేళ్ల దగ్గర చూస్తూ ఉంటాం, తొంగ ముస్తలు. ఈ ముస్తల తాలూకు పొడి, తొంగగడ్డల పొడిని దీన్ని వాడటం వల్ల జఠరాగ్ని పెరుగుతుంది, ఆమం అనేది తగ్గుతుంది. అయితే ఈ సమస్య ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం అప్పుడు దీనికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సిలియాక్ వ్యాధిలో మనం బాడీ టైప్ని బట్టి, వ్యక్తిగత తత్వాన్ని బట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది కుటజ ఘన వటి. దీన్ని రోజుకి 2 మాత్రల చొప్పున ఉదయం అలాగే రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పేగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అలాగే మరొకటి బిల్వాది చూర్ణం. అర చెంచాడు పొడిని మజ్జిగతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఒకటి ఉంది మేము ప్రిస్క్రైబ్ చేసేది, ముస్తకారిష్టం. 15 నుంచి 20 మిల్లీలీటర్ల ద్రవాన్ని సమాన పరిమాణంలో అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో నీటితోటి కలిపేసేసి
దీన్ని భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆకలిని పెంచుతుంది. అలాగే బాగా నీరసంగా ఉన్న సందర్భాల్లో మోషన్స్ అవుతున్నప్పుడు పీయూషవల్లి రస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. విరేచనాలు అరికట్టడానికి, పేగు గోడల్ని దృఢపరచడానికి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. సీలియాక్ వ్యాధి అనేది కేవలం ఆహారపు ఎలర్జీ కాదు. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన సమస్య. సరైన ఆహార నియమాలు అలాగే శాస్త్రీయ ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి సాధారణ జీవితాన్ని గడపవచ్చు. మనం తినేటటువంటి ఆహారమే మన ఆరోగ్యానికి పునాది అని గుర్తించి గ్లూటెన్ రహిత జీవనశైలిని అడాప్ట్ చేసుకోవటం, అలాగే అవసరమైతే ఈ సింపుల్ రెమెడీస్ని వాడుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.